హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఈజీగా సింపుల్గా అయితే నేను ఈరోజు కర్రీ అనేది ప్రిపేర్ చేసినాను. చూడండి, గ్రేవీ కూడా చూడండి ఎంత బాగుందో. పీసెస్ కూడా ఇది బోన్లెస్ మటను. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము మటన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి నేను ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ కూడా మనము కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ యాడ్ చేస్తాను. ఎందుకు అనంటే 3 పావు కర్రీ ఉన్నది, మటన్ ఉన్నది. సో 3 పావుకి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో అందుకనేసి నేను 4 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్టే నేను మటన్ కడిగి కుక్కర్లో ఒక 3 విజిల్స్ అయితే ఉడికించి పెట్టుకున్నాను మటను. ఓకేనా? ఇప్పుడు ఇది ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే కొంచెం హీట్ అయ్యింది. సో నేను 4 లవంగాలు, 4-5 మిరియాలు, ఒక 4 చెక్క ఇవి వేసుకుంటున్నాను. అవి కొంచెం ఇట్లా ఫ్రై అయితేనే ఉంటాయి. నేనైతే 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, పెద్ద సైజువి. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసుకోండి గ్రేవీ కోసము. ఓకేనా? ఆనియన్స్ అయితే మనం మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాయి. చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి చూడండి. సో ఇప్పుడు మనము ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా మటను. సో ఆ మటన్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మటను ఉడికిచ్చింది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మనము మిక్స్ చేసుకుందాము. ఇది బోన్లెస్ మటన్ ఫ్రెండ్స్. కొంచెం ఒక పావు కేజీ అంతా బోన్ ఉన్నది. ఓకేనా? హాఫ్ కేజీ మాత్రం బోన్లెస్. సో ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాల్సినవి టమాటాలు. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కదా, సో టైం ఎక్కువ ఏం పట్టదు. నేను 2 టమాటాస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి వేసుకుంటున్నా. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర. మటన్లో కంపల్సరీ పుదీనా, కొత్తిమీర వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. పుదీనా వేస్తేనే టేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాము. పసుపు 1 స్పూన్. ఉడికించేటప్పుడు నేను ఏమాత్రము ఏవైతే యాడ్ చేయలేదు. ఓకేనా? 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. అంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను. మీరు కట్ చేసి కూడా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్. కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేనైతే 2.5 వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం వేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకనంటే నాన్ వెజ్ కదా, సో అందుకని. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా. ఒక మూత పెట్టి టమాటాలు, మటను మంచిగా అన్నీ యాడ్ అయ్యేదాకా స్పైసెస్ మనం కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మటన్ అయితే మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే అవుతుంది. ఓకేనా? ఆయిల్ కూడా మంచిగా ఇట్లా పైకి తేలింది. సో వేయాల్సిన స్పైసెస్ కొన్ని మిగిలిపోయినాయి కదా, అదైతే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? కొబ్బరి పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది చిన్న స్పూన్ ఫ్రెండ్స్. సో నేను ఈ స్పూన్తో 5 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. లవంగా, చెక్క వేసినాను, కాకపోతే ఇది కూడా కొంచెం యాడ్ చేయండి, ఇంకా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? 1 స్పూన్ అయితే వేస్తున్నాను. కారము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా? సో ఇది నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. సో నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసిన. నెక్స్ట్ ధనియాల పొడి
ధనియాల పొడి కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి, గ్రేవీ అనేది బాగుంటుంది. 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మటన్ని ఉడికించి పెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ ఉన్నది, ఆ వాటర్ వేస్ట్ చేయొద్దు. సో ఆ వాటర్ అనేది నేను మొత్తము ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ యాడ్ చేసుకొని మనము కర్రీ ఏమన్నా ఇంకొంచెం మటన్ పీసెస్ ఏమన్నా ఉడకకుండా ఉంటే కనుక అవన్నీ కంప్లీట్గా ఉడికిపోతాయి. అండ్ నెక్స్ట్ మనకి గ్రేవీ కూడా ఉండాలి కదా, మటన్ అంటేనే గ్రేవీ. సో ఆ గ్రేవీ కోసం కూడా మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇట్లా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి కంప్లీట్గా కర్రీ అయితే మనము ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వేయాల్సినవి అయితే ఏమైతే లేవు. ఇప్పుడు చూడండి ఆయిల్ ఇట్లా మంచిగా పైకి తేలింది. సో ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. మటను 3 విజిల్స్ అయితే పెట్టి ఉడికించినాను కదా, సో ఉడికిపోయింది మటను. ఓకేనా, చూడండి. సో మనం మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. గ్రేవీ కూడా చూడండి, రైస్లో తినడానికి గ్రేవీ ఉండాలి కదా, సో గ్రేవీ కూడా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా అయితే నేను ఈరోజు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.